రాంగ్ నెంబర్ టైంకి తీస్తావు. కరెక్ట్ ఫోన్ తీయవు. రే ప్రవీణ్, ఎక్కడున్నా? పార్వతి ఎక్కడ? నువ్వు ఇంకోసారి ఫోన్ తీయకపోతే నేను పార్వతిని చంపేద్దాం అనుకున్నా. బట్ షీఈస్ వెరీ లక్కీ. జస్ట్ మిస్. మాట్లాడతావా? 1 sec. శివరాం నిన్ను చంపేయ్. ప్లీజ్ శివరాం నన్ను కాపాడు. నన్ను ఒక బంగ్లాలో బంధించు. రే ప్రవీణ్, ముక్కు మొహం తెలియకుండానే దీన్ని కాపాడి నా ప్లాన్ అంతా పాడు చేసావు. మరి నాకు నష్టపరిహారం ఇవ్వాల్సింది నువ్వే. ఎంతో తెలుసా? 5 crore. 5 కోట్ల ఎక్కడి నుంచి వస్తుంది? పార్వతి ఫాదర్ అడిగి తీసుకో. అది నువ్వు అడిగినట్లుగానే. మళ్ళీ ఫోన్ చేస్తాను, ఆలోచించి చెప్పు. బాయ్. రైట్ రైట్. అంకల్ ఫోన్. ఎవరు? శివరాం. చెప్పు శివరాం. శివుణ్ణి రాముడిని అన్నీ నేనే. నాకెందుకు ఫోన్ చేశావు? నీ కూతురు ప్రాణాలతో కావాలంటే నాకు డబ్బు కావాలి. ఎంత కావాలి? 5 కోట్లు. అది నే చెప్పిన చోటుకు పంపించాలి. స్వయంగా నా చేతికి అందజేయాలి. చూడు, అనవసరంగా దొంగదారులు ఆలోచించద్దు. శివ, నువ్వు ఇంకేం ఆలోచించుకో. వాడు చెప్పినట్టే చెయ్యి. నీకు అంతకుమించి వేరే దారి లేదు. ఏంటి, ఆ విశ్వనాథ్ గారి దగ్గర 5 కోట్లు తీసుకుని నేనెళ్ళి వాడికి ఇవ్వాలంటావు? దానికి శివరాం 3వ జన్మెత్తాలి. తీసుకెళ్ళి ఇవ్వాలంట. పార్వతి ఇంట్లో ఉందని వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్పి ఇరుక్కుపోయావు. నువ్వే వాళ్ళకి ఫోన్ చేసి 5 కోట్లు అడిగావని మా కమిషనర్తో సహా అందరూ నమ్ముతున్నారు. నువ్వు ఇంకా తప్పించుకోలేవు. ఏం చేస్తారు? తీసుకెళ్ళి నన్ను జైల్లో వేస్తారా? తీసుకెళ్లి జైల్లో వేయమను. నువ్వే అరెస్ట్ చేయి. అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో వేయి. ముందు ఆ అమ్మాయిని చంపేస్తారు. ఇప్పుడు అమ్మాయికి ఏం జరిగినా కూడా నువ్వే సమాధానం చెప్పాలి. నిన్ను అడ్డం పెట్టుకుని ప్రవీణ్ నాటకం ఆడుతున్నాడు. నువ్వే ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని విడిపించాలి. పార్వతికి నువ్వంటే ఎంత అభిమానం రా. ఎలా అయినా నువ్వే కాపాడాలి. అవునరా, ఆ అమ్మాయిని కాపాడి ఇంటి కోడలుగా తీసుకురా. మీరు అలాంటి దురాలోచనలు పెట్టుకోవద్దు. నేను వెళ్తాను, కాపాడతాను. కానీ పార్వతి తిరిగి వెళ్ళేది మాత్రం వాళ్ళింటికే. సార్, సురేంద్ర గారు లైన్లో ఉన్నారు. ఏంటంట? వెంటనే పోలీసుకి ఇన్ఫార్మ్ చేయమన్నారు. వద్దు సార్, ఎవరికి చెప్పొద్దు. శివరాం ఎంత డబ్బు అడిగాడో అంత ఇస్తున్నామని చెప్పు. నేను ఒప్పుకోను సార్. ఏమైంది? వాడు అడిగినంత మీరు ఇవ్వటం ఏంటి? నా కళ్ళ ముందు ఎంత ఘోరం జరుగుతుంటే నేను ఊరుకోలేను సార్. అయితే పుత్తూరులో మన బంగ్లాకి వెళ్ళి బూజులు దులిపించు. వాడి దుమ్ము దులపాల్సింది పోయి నన్ను బూజులు దులపంటారేంటి సార్? చెప్పింది చేరా. వెళ్తాం లేదు సార్. హలో, ఏం డిసైడ్ చేసావు? నేనేం డిసైడ్ చేస్తాను? డెసిషన్స్ అన్ని తమరివేగా. నువ్వు ఎక్కడికంటే అక్కడికి తీసుకొస్తాను. పార్వతి కోసం నువ్వు వస్తావని తెలుసు. ఆ విశ్వనాథ్ గారు ఇచ్చిన డబ్బులు తీసుకుని దర్గా హౌస్కొచ్చాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పార్వతి ప్రాణాలతో ఉండదు. ఓకే? అంటే డబ్బులు ఇవ్వడానికే నిర్ణయించుకున్నాను అనమాట. చూడండి కమిషనర్ గారు, ఇది నా కూతురికి సారేగా ఇస్తున్న డబ్బు. దయచేసి ఈ విషయంలో మీరు కల్పించుకోవద్దు. మీ అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఎప్పుడైతే కేసు పెట్టారో అప్పటి నుంచి ఎంక్వైరీ చేస్తున్నాం. మిస్టర్ రాజలింగం. అర్థమైంది సార్. నేను మాత్రం షూటింగ్ కంటిన్యూ చేయాలి. కరెక్ట్. డైలీ సీరియల్ కన్నా మధ్యలో బ్రేక్ ఉంటుంది కానీ నాకు మాత్రం బ్రేక్ ఉండట్లేదు. షట్ అప్. డూ యువర్ జాబ్. అలాగే సార్. అయ్యా, తెలివైన వారు కనుక తోడు తెచ్చుకున్నారు. నేనే వెధవరా ఒక్కడే లాక్కొచ్చాను. ఇదిగో మీరు చెప్పిన అమౌంట్ లెక్క చూసుకోండి. అర్ధరాత్రి పూట లెక్క పెడతాడా ఎవడా నువ్వు? అయ్యా, మరి మా అమ్మాయి రేపు పొద్దున్న 7 మీ ఇంటికి వస్తా. అలాగే. ప్రవీణ్, ఇతను పార్వతి కజిన్ మహేష్ కదూ? మహేష్ మహేష్ నీదరా ఫోను? హలో, అమౌంట్ తెచ్చావా? తెచ్చా. నువ్వెక్కడ? ముందు సూట్ కేసు ఒకసారి ఓపెన్ చేసి చూడు. రై, సూట్ కేసు ఓపెన్ చేయి. ఎట్టుకురాడురా.
ఏంటి షాక్ అయ్యావా? అన్ని తలకిందలే కదా. ఇప్పటికైనా నీకు సంగతి అర్థమైందో లేదు, లైఫ్ లో ఎన్నో కేసులు గెలిచావు, ఎంతో మందిని ఓడించి శత్రువు అయ్యావు. నిన్నే కేసులు ఎరికించాలంటే నా టాలెంట్ ఏంటో అర్థమైంది కదా. నువ్వేం జరిగిందని ఆలోచించేలోగా నువ్వు ఉరికం ఎక్కేస్తావు. నన్ను ఉరి తీసే తాడింకా తయారు కాలేదురా. చదరంగం అంటే నువ్వు ఒక్కడివి కూర్చుని ఆడే ఆట కాదు. ఇప్పుడు నా ఆట మొదలవుతుంది, చూస్తూ ఉండు. సారీ విశ్వనాథం గారు, ఇంతదాకా వచ్చేంత వరకు నాకెందుకు చెప్పలేదు? నేను అప్పుడే చెప్పాను. నా మాట వినకుండా శివరాముని ఫాలో అయ్యాడు, శవమై తిరిగి వచ్చాడు. కమిషనర్ సార్, ఆల్రెడీ టీమ్స్ అన్ని చోట్ల పంపించాం. త్వరలోనే క్రిమినల్ అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ కాదు, కనిపిస్తే కాల్చివేయండి. ఎస్ సార్. విశ్వనాథం గారు, ఈ లాస్ మీది కాదు, నాది. సారీ సార్, మేడం గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. భయపడాల్సింది మనం కాదు, వాడి చావు ఎంతకంటే భయంకరంగా ఉండాలి. అవును. ఇంకో 5 కోట్లు పోయినా పర్వాలేదు, నేను వాడి చావు చూడాలి. ఇన్స్పెక్టర్ కమాన్ సెర్చ్. గుడ్ మార్నింగ్ సార్. కిషోర్, శివరాం ఎక్కడ? తెలియదు సార్. ఏమైందండి? ఇన్నాడు నీ కొడుకు తాగుపోతే అనుకున్నాం. విశ్వనాథ్ గారు మన కిడ్నాప్ చేసి 5 కోట్లు తీసుకొని ఆయనతో మనిషిని చంపేశాడు. నీ కొడుకు వాంటెడ్ క్రిమినల్. సీఎం గారు కూడా ఈ కేసు చాలా సీరియస్ గా తీసుకున్నారు. వాట్? ఇంట్లో లేడు సార్. మిస్టర్ కిషోర్, సార్, నీ తమ్ముడు దొరికే వరకు నేను సస్పెన్షన్ లో ఉంచుతున్నాం. అతని గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా మాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. ఓకే? రే శివరాం, ఆ, డబ్బులు రాళ్ళుగా మారిపోవడం ఏంటి? మనుషులు శవాలుగా మారిపోవడం ఏంటి? బార్లు వదిలి మన బార్డర్లో కూర్చోవడం ఏంటి? ఒక్క రాంగ్ నెంబర్ నీ జీవితాన్ని మార్చేసిందిరా. అదేరా లైఫ్. అనుకున్నవి జరగవు, అనుకోనివి జరుగుతుంటాయి. చూద్దాం ఇది ఎక్కడికి ఎండ్ అవుతుందో. అవును, మన జెటెక్స్ బ్రదర్స్ ఇంకా రాలేదే. చెడ్డీలు వేసుకుని రావడం ఏం పడుతుంది కదా. వచ్చేసారు జెటెక్స్ బ్రదర్స్. అన్నా, ఆ ప్రవీణ్ గారి సెల్ ఫోన్ జాతకం మొత్తం తీసుకొచ్చాం. విశ్వనాథ్ గారి ఇంట్లో వాడి మీద ఎవరికి అనుమానం లేదన్నా. నమ్మిన వాళ్ళని మోసం చేయొచ్చు, వాడు అదే చేస్తున్నాడు. రే జానీ, ఇటు చూడు, ఒకే నెంబర్ కి ఒకే రోజు 22 సార్లు ఫోన్ చేశాడు. ఈ నెంబర్ ఎవరిదో కనుక్కో. జానీ, నేను ఇప్పుడే వస్తా. పారిపోయి వచ్చావు, సిగ్గులేదు? అప్పుడు దాన్ని పట్టుకురారా అంటే వదిలేసి వచ్చావు. ఇప్పుడు వీడిని చూసి పారిపోయి వచ్చావు. వెళ్ళు. వాడి జీవితంలోకి ఎంటర్ అయిన ఏ అమ్మాయి బతకూడదు. నా కొడుకులా వాడు కూడా పిచ్చోడై ఉరేసుకుని చావాలి. దాన్ని తీసుకురాకుండా వచ్చారో చచ్చారే. ప్రవీణ్ నాకు ఫోన్ చేసింది ఈ బంగ్లా నుంచి. ఆ ఫోన్ నెంబర్ ఉన్న అడ్రస్ ఇదే. వీడిని ఎక్కడో చూసినట్టుంది. విశ్వనాథ్ గారి ఇంట్లో చూశాను. వాడి కూతురు పెళ్లి చేస్తున్నాడు అన్నమాట. వాడు వాళ్ళకొని చూస్తుంటే కూతురు పెళ్లి చేస్తున్నట్లేదు. కూతురు వయసులో ఉన్న అమ్మాయిని వాడే చేసుకుంటాడేమో అని డౌట్ గా ఉంది. చూసావా అక్క, మన ఇద్దరు చాలదన్నట్టు 3వ దాన్ని తెచ్చుకున్నాడు. మన దగ్గర లేనిది దాని దగ్గర ఉన్నది ఏమిటో. వయసే పిచ్చి మామ, దొంగ సచ్చినాడు. పదండి. చాలు కానీ దొరికితే వీడి సంగతి ఏంటో చూద్దాం రా. ఏంటి ఏంటి ఎవడో చచ్చినట్టు ఏడుస్తారేంటి? దిష్టి తీసేయండి, లోపల తీసుకెళ్ళండి. నేను నా కోసం చేసుకుంటానా? మీకోసం కదా, ఏదో తోడు ఉంటుందని. తీసుకెళ్ళండి. టేక్ కేర్ ఇన్ సైడ్. జాగ్రత్తగా దగ్గర కూర్చోబెట్టుకోండి. ఏం బాబాయ్, ఎలా ఉంది ఫిగర్? సూపర్. నీకు 3వ పెళ్లి ఏంట్రా? అంటే
2 పెళ్లిళ్ళకి నువ్వు రాలేదు కదా బాబాయ్, 3వ పెళ్లి చూసి చచ్చిపోతావు చేసుకున్నా. అవునమ్మా, మీకోసమే చేసుకున్నాను రా. మీకు ఇంగ్లీష్ నేర్పడానికి టీచర్ కావాలి కదా, అందుకని చేసుకున్నా. మ్యాథ్స్ నెక్స్ట్ ఇయర్ చేసుకుంటానా? హెడ్ మాస్టర్ చేసుకోవచ్చుగా, అన్నీ నేర్పించుద్ది. ఊరుకోమ్మా, ఎడవకు. ఆ సైతాన్ని పెళ్లి చేసుకునే కన్నా చావటం మంచిది. వీడింతేనమ్మా, పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు ఉన్న తండ్రులకు వెతికి మరీ అప్పులిస్తుంటాడు. రుణమాఫీ పథకం కింద పెళ్లి చేసుకుంటాడు. మేము అలాగే ఇరుక్కున్నాం. మీనాక్షి, మనం హనీమూన్ వెళ్ళడానికి సింగపూర్ అరేంజ్ చేశా. కాకపోతే 1,00,000 రూపాయలు అంటున్నారు. అవసరమా అని ఆలోచిస్తున్నా. అయితే ఓ పని చేయండి, ఆ అమ్మాయిని ఒక్కదాన్ని పంపించేసేయండి. మీరు ఎలాగో అక్కడికి వెళ్ళి చేసేదే లేదా? ఏంటే బాగుతున్నావు? మా ఆయన విమానం మాత్రం బాగా ఎక్కుతాడమ్మా. మీనాక్షి, హలో, ఏంటమ్మా అలా పెడతావు మొహం? మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? రసికుడే. సూసైడ్ పాయింట్ కి. సూసైడ్ పాయింట్ అన్నా నమస్తే. నమస్తే అప్పచ్చన్. ఏమయ్యా బాగున్నారా? ఏంటి 3వ పెళ్ళి అంట? అవును, మా ఇద్దరు పెళ్ళాలు నాన్ వెజ్ అని చేస్తే సరిగ్గా మీకు నచ్చటం లేదంట కదా, అందుకని 3వ పెళ్లి చేసుకున్నా. ప్రవీణ్ ఎక్కడ? ముహూర్తం టైంకి వస్తానన్నా. ముహూర్తం టైంకి వస్తాడా? ఏంటండి ఈ పెళ్లి చేసుకుంది ఆయన కోసం? ఇంత లెవెల్కి వచ్చారంటే ఆయనే కదా. వెళ్ళండి. బాగున్నా. ఈ ఇల్లు ఒకసారి సర్చ్ చేయాలి. ఓకే ఓకే. ఏంటి మీ దగ్గర గన్ను ఒకసారి ఇస్తారా? కాల్చి ఇచ్చేస్తాను. కాలుస్తావా? పోనీ కత్తి ఇవ్వండి, కసకస పొడి చేసి ఇచ్చేస్తాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేనేమన్నా డబ్బు అడిగానా డైమండ్స్ అడిగాను సార్. నమస్కారం అండి. పార్వతి, పార్వతి, ఇప్పుడు ఏడ్చి మాత్రం ఏం ప్రయోజనం? ఏంటి ఏవో కొంపలంటూ పోయినట్టు ఏడుస్తున్నారు. భగవంతుడు నెలకు 30 రోజులు ఎందుకు ఇస్తాడు తెలుసా? 3కి 3 పదులు పంచిపెట్టమని. వెళ్ళండి. జీవితంలో ఎప్పుడు ఎవరి కోసం పరిగెత్తలేదురా. వాడు చేజ్ అనుకున్నాడా, రన్నింగ్ రేస్ అనుకున్నాడా? ఏమనుకున్నాడు ఏంటో అన్న. వాడు దొరకాలే, ఆ 2వ కాళ్ళు కూడా ఇరిసేస్తా. మీరెవరు? నా సంగతి సరే, నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా? ఇంతకీ ఈ అమ్మాయి నీలాగే ప్రాబ్లంలో ఇరుక్కున్న ఇంకొక అమ్మాయి. నేను అందరినీ కాపాడుతుంటాను, నిన్ను కూడా కాపాడతా. నాకు చిన్న హెల్ప్ చేయవా? మంచినీళ్ళు తెస్తావా? మంచినీళ్ళమ్మా, మంచినీళ్ళు ప్లీజ్. ఆగు ఆగు, ఎక్కడికి? మంచినీళ్ళు తాగడానికి. తాగొచ్చు కదా. మళ్ళీ దాహం వేస్తే తాగుదామని. మళ్ళీ దాహం వేస్తే తాగుదామనే? అంటే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తాగుదామనే? అయ్యో, ఏమిటి చేశాడు ఆ బ్రహ్మ ఈ బొమ్మ? పాలతోన, మట్టితోన. ఏమిటి చేశాడు ఈ బొమ్మ? ఏమిటి ఏమిటి స్ప్రే ఏంటి అది ఒక రకంగా ఉంది? అది దోమలది. దోమలు కూడా ఈ మధ్య స్ప్రే వాడుతున్నాయా? ఓకే ఓకే. నాకు దాహం వేస్తుంది. అక్కడ చెంబేది తెలీదు. అక్కడ చెంబేది తెలీదు. పార్వతి, పార్వతి,
ఏంటా బీరువా కదులుతుంది? తెలీదు. పార్వతి పార్వతి ఏంటి తెలీదు. ఓహో తెలియదంటున్నావా? అయ్యో అమ్మా. అయ్యో అయ్యో అమ్మో ఏమైంది సార్? భూతం! భయపడకండి, పారిపోండి. రే జానీ ఎక్కడున్నావురా? ఇంటి పక్కన ఉన్నారా? రేయ్ ఇక్కడ చూడరా. ఎక్కడ్రా? నీ అయ్యా ఇక్కడ్రా. నీ మామ ఎక్కడ్రా? రేయ్ నీకు నేరుగా చూడరా. ఇక్కడ రా రా రా. మీనాక్షి మణిరత్నం సినిమాలో హీరోయిన్ లాగా అందంగా ఉంటది అనుకుంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలో హీరోయిన్ లాగా రాక్షసిలా తయారైపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? నోర్మై పెళ్లి కూతురు ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికండి వెళ్తుంది? ఎవడికి తెలిసే? అమ్మా అమ్మా రేయ్ పెళ్లి కూతురు పారిపోతుందిరా, పట్టుకోండి వెళ్ళండి. జనమమ్మా కళ్యాణ్ కొడుకు నుండి ఓడిదే. ఏమోరా వెళ్ళు. ఏంటి కులుకుతున్నారేంటి? వెళ్ళండి వెళ్ళండి లోపలికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. అమ్మా ఓరే నాయనో అమ్మో. ఏమండి? నీళ్ళు. అమ్మో అదేంటన్నా అలా పారిపోయింది? అరే అన్నొస్తుంది. ఏంట్రా పెళ్లి వాళ్ళందరూ ఏమైపోయారు? పెళ్లి కూతురు దయ్యం పట్టిందంట. అది పారిపోతే అందరూ దాన్ని వెనకే పరిగెత్తారు. సరే పదండి వెళ్దాం. ఏంటి తలుపు తీస్తుంది? రా రాజా రా. ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. నువ్వు వచ్చే లోపల నేను పార్వతిని తీసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ నేను నీలాంటి వాడిని చూసి బెదిరేవాణ్ణి కాదు, ఎదురు నిలబడేవాణ్ణి. ఓ వీళ్ళేనా నీ గ్యాంగు? నా గ్యాంగ్ చూస్తావా? హలో హలో, నా పేరు రాయలసీమ రెడ్డప్ప. మనల్ని ఆంధ్ర అబ్బులు అంటారు, వీన్ని తెలంగాణ సత్య అంటారు. నన్ను శివరాం అంటారు. ఇప్పుడు మా టాలెంట్ ఏంటో చూస్తావా? జెటెక్స్ బ్రదర్స్ అటాక్. హలో శివరాం. చెప్పు కిషోర్. ఎక్కడున్నారా? బార్డర్ లో. నువ్వు వెంటనే వచ్చి పోలీసులు లొంగిపో. నాకు రావాలనే ఉందిరా, కానీ అక్కడికి వస్తే తమిళనాడు పోలీసులు, ఆంధ్ర పోలీసులు నాకు కావాలి అని ఎక్కడ కొట్టుకు చేస్తారో అని భయంగా ఉంది. అక్కడేమైందిరా? ఇక్కడ ప్రవీణ్ చనిపోయాడు. ఓ వాడిని కూడా నువ్వు చంపలేదన్నమాట. ఇన్నాళ్ళకి నేను నీకు కరెక్ట్ గా అర్థమయ్యానురా. చూడు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా
మనందరికీ తెలియని ఒక నిజం ఉంది. దాన్ని తెలుసుకోవడానికి నేను వస్తాను. ఇదేంట్రా కథ అట్టం జరిగింది? ఇటు ఆంధ్ర కాక తమిళనాడు కాక ఇంకా బ్యాలెన్స్ ఏముంది? కేరళ ఉంది. కేరళ వెళ్తే ఆ బ్యాక్ వాటర్ బోట్ లో కూర్చొని బీరు తాగుతూ మోహన్ లాల్ ఆప్. ఏదో కుట్ర జరుగుతోందిరా. శత్రువు మన చుట్టుపక్కలే ఉన్నాడు. ఏ నిమిషంలోనైనా మన ఇద్దరిలో ఎవరో ఒకరిని చంపబడతాం. ఇంతకాలం మన కళ్ళ ముందు ఒకే ఒక శత్రువు ఉండేవాడు. ఆ ప్రవీణ్ ఇప్పుడు లేడు. వాణ్ణి ఎవరు పంపించారో మనకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, అసలు శత్రువు మీ ఇంట్లోనే ఉన్నాడు. అతనికి భయపడి మనం పారిపోవడం మొదలు పెడితే ప్రాణాలు పోయేంత వరకు మనం పరిగెత్తాల్సి వస్తుంది. అంతకంటే వాడు మన మీద దాడి చేయడానికి ముందే వాడిని వాడి ప్లేస్లోనే మనం ఫేస్ చేయాలి. దానికి పార్వతి ఫుల్ సపోర్ట్ నాకు కావాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ శివరాం మళ్ళీ కేసు టేకప్ చేయలేదు. మా శివరాం కోర్టు వేసేది కోర్టులో వాదించడం కాదు, శత్రువు కోటని తునాతునకలు చేయడానికి. నువ్వుండ్రా. కానీ మా ఇంటికి ఎలా వెళ్తాం? నీ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి కదా. అవన్నీ నేను చూసుకుంటాను. మామా షూటెడ్ సైట్ ఆర్డర్ అంటే? సైట్ ఉన్న వాళ్ళని షూట్ చేయమా. అమ్మయ్యా మనం సేఫ్, మనకు సైట్ లేదు కదా. వాడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు సార్. ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద 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 గోవింద. స్వామి పిలిచావా? లేరా పైకి. వచ్చేసారా? ఆహాహా, మీరందరూ పుణ్యాత్ములు. కరెక్ట్ గా ప్రసాదం టైంకి వచ్చారు. ఇదిగోండి ప్రసాదం తీసుకోండి. పోరా బయటికి. అరే ఏంటి సార్, అంతా శుభమే కదా జరిగింది. మీ అమ్మాయిని ఏ ప్రాబ్లం లేకుండా మీ ఇంటికి కరెక్ట్ గా తీసుకొచ్చేసాను కదా. మీరంతా హ్యాపీయే కదా. ఒకసారి నవ్వండి సార్, నవ్వండి సార్. శభాష్. నీ చేతికి 5 కోట్లు డబ్బు రాగానే మా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి మంచివాడ్లా నాటకాలు ఆడుతున్నావా? ఈ ఇంట్లో ఇద్దరిని చంపావు. చేసిన హత్యలకి తీసుకున్న డబ్బుకి సమాధానం చెప్పి కానీ ఇక్కడి నుంచి వెళ్ళలేవు. అస్సలు నాకు తిరిగెళ్లే ఐడియానే లేదు బాబాయ్. ఇప్పుడన్నారే 2 హత్యలు 5 కోట్లు అని. వాటిని కాజేసిన వాళ్ళెవరో, ఈ హత్యలు చేసిన వాళ్ళెవరో తెలుసుకునే వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. ఎక్కడుంటావు? ఈ లోపల పోలీసులు లాక్కెళ్ళి లాకప్ లో దాస్తారు. ఏ పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు పుల్లారావు. ఇది ప్రొహిబిటరీ ఇంటీరియం ఆర్డర్. హైకోర్టు జడ్జ్ మా మ్యాటర్ ని స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి మా ఇద్దరికి 10 రోజుల వరకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఓ పామరులు కదా, అర్థమయ్యేలా చెప్తాను. నేను, నా భార్య పార్వతి, మేమిద్దరం కలిసి ఈ ఇంట్లో సహజీవనం చేయడానికి, మీరెవరూ అడ్డు రాకుండా ఉండటానికి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు. లీగల్ అడ్వైజర్. కరెక్టేనండి, ఇతను చెప్పింది నిజమే. ఇది కోర్టు వారి ఆర్డరే. అది కోర్టులో కదా, అక్కడ చూసుకుందాం. ఇక్కడి నుంచి వీడిని బయటికి పంపించడానికి మనం చాలు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంటి బాబాయ్? భయపడతాం అనుకుంటున్నావా? వద్దు. ఏంటి బాబాయ్? కోర్టు ఆర్డర్ ఎవరు కాదనొద్దు. వాడు ఉండటానికి వచ్చానంటున్నాడు కదా, ఉండనివ్వండి. అరే వదలండి బాబాయ్, ఏంటిది చిన్నపిల్లలాగా? కాలికి ఎన్ని వేళ్ళు? 4, 5. 4ఏనా? పార్వతి, మన బెడ్రూమ్ ఎక్కడా? పైన. పైన? ఓకే. ఏడుకొండలవాడ వెంకట్రమణ. ఇదే. పార్వతి, నీ సూట్ కేసు కూడా ఇక్కడే ఉందా? మీరు కూడా ఇక్కడే పెట్టుకోండి. అయ్యయ్యో, సూట్ కేసులన్నీ ఒకే చోట ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అసలు నా మీద కేసులన్నీ మొదలైంది సూట్ కేసులతోనే కాబట్టి ఇక నుంచైనా నేను జాగ్రత్త పడతాను. మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నాకు ఈ ఇంటి స్కెచ్ కావాలి. ఈ ఇంట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎవరెవరు ఏ రూమ్ లో ఉంటున్నారు, బాత్రూమ్లు, కార్ షెడ్లు, అన్ని డీటెయిల్స్ కావాలి. ముఖ్యంగా ఎవరెవరి కాళ్ళకి ఎన్ని వేళ్లున్నాయో నాకు తెలియాలి. అవును, నీ కాలికి 4, 5? మొత్తానికి ఇంట్లో సెటిల్ అయ్యాం. అలాగే లైఫ్ లో కూడా సెటిల్ అయితే బాగుంటుంది.
సెటిల్ అవ్వడానికి నీకు మంచి పార్ట్నర్ దొరకాలి కదా. నాకు ఆల్రెడీ దొరికాడు.